సంక్రాంతి అంటే దక్షిణాది ప్రజలకు పెద్ద పండగ. ఇంటిల్లిపాది ఓ దగ్గర చేరి ఆనందంగా గడుపుతారు. పిల్లా పెద్ద అందరూ నూతన దుస్తులు ధరించి పిండి వంటలు చేసి ప్రత్యేక పూజలు జరుపుతారు. గోవులతో మాట్టు పొంగల్ వేడుక చేస్తారు. చెన్నైలోని కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కళాశాల ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఎటు చూసినా పల్లెసీమల అందాలు కనువిందు చేశాయి. గుడిసెలు, అలంకరించిన ఎడ్లబళ్ళు, రంగుల రాట్నాలు, రంగవల్లులు వేస్తున్న యువతలు, ఊయలలూగుతున్న అందాల భామలు, చెరుకు గడల అలంకరణలు సందర్శకుల దృష్టిని ఆకర్షించాయి. భోగి మంటలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తప్పెట్ల తాళాలతో ప్రదక్షిణం చేశారు. పొంగళ్లు వండి సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పించి ఆరాధించారు. అలంకరించిన ఎడ్లబండిపై విద్యార్థినులు కేరింతలు కొడుతూ కొందరు నృత్యం చేస్తూ సందడి చేశారు. మొదటిసారిగా ఇలా చూస్తున్నాము. ఇంత ఘనంగా అంటే ఒక పండుగని ఒక పెద్ద జాతరలాగా చేస్తున్నారు ఇక్కడ. చాలా సంతోషంగా ఉంది. పోటీలన్నీ రంగుల పోటీలు, ముగ్గుల పోటీలు అన్నీ కండక్ట్ చేస్తున్నారు. నిజంగా చాలా బాగుంది అనుభవం. అందంగా చేసుకుంటున్నాం. మా కాలేజ్లో చూసారంటే చాలా జరుగుతున్నాయి. రంగోలీ, పొంగల్ మేకింగ్, రంగరత్నం ఉంది, స్నాక్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి. చాలా 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 అందంగా ఉంది. ఇంతకు ముందు జరిగిన వాటన్నిటికంటే ఇప్పుడే చాలా అందంగా చాలా బాగా చేస్తున్నారు. చాలా ప్రత్యేకంగా, చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. మా కాలేజ్లో ఇదే ఫస్ట్ టైం. పోయినసారి కంటే ఈసారి చాలా చాలా బాగుంది. ఇక్కడ మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. తెలుగు కళాశాల అయినా కూడా మనం ఎలా చేసుకుంటున్నామో ఊర్లో అలాగే ఇక్కడ మేము చేసుకుంటున్నాము. ముగ్గులు వేసి అందరూ లంగా ఓణీలన్నీ వేసుకొని చాలా బాగుంది. మొత్తం ట్రెడిషనల్గా ఉంది. నేను ఎప్పుడూ ఇలా వచ్చి జరుగుతుందని నేను అనుకోలేదు. మా ప్రిన్సిపల్ మ్యామ్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ ఎద్దుల వేడుకలు అన్నీ చాలా బాగున్నాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.